నమస్తే ఫ్రమ్ అమెరికా అండి. వర్జీనియా నుంచి మిషిగన్ వెళ్ళేటప్పుడు యూఎస్ఏ క్యాపిటల్ వాషింగ్టన్ డీసీలో ఒక చిన్న డీటూర్ తీసుకొని ఒక 24 hour ట్రిప్ వేసినాం అనమాట. ఎయిర్పోర్ట్ దగ్గర కార్ రెంటల్ కంపెనీ ఎంటర్ప్రైజ్ నుంచి ఒక కార్ రెంట్ చేసుకున్నాము. 3 words ఆల్వేస్ టేక్ ఇన్సూరెన్స్. ద ఆల్ ఎలక్ట్రిక్ నిసాన్ కార్ లీఫ్ అనేది మాకు చాలా నచ్చింది. ఇంకా ఫ్యూల్ ఖర్చులు కూడా కలిసి వస్తాయని ఇది తీసుకున్నాము. ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకుని డీసీకి స్టార్ట్ అయిపోయినాము. ఇట్స్ అరౌండ్ 40 minute డ్రైవ్ అనమాట. ఆన్ ద వే ద ఫేమస్ పెంటగన్ బిల్డింగ్ చూసినాము. అలాగే వాషింగ్టన్ స్టేట్ మాన్యుమెంట్ కూడా కనిపించింది. నేనైతే చాలా ఎక్సైట్ అయిపోయాను. డీసీ వైబ్ స్టార్ట్ అవ్వగానే స్మిత్సోనియన్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ బిల్డింగ్, నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ బిల్డింగ్, ఈ గ్రాండ్ బిల్డింగ్స్ అన్ని క్రాస్ చేస్తూ పోయినాము. చాలా హిస్టారిక్ ఫీలింగ్ వచ్చింది. ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూస్తూ ఉంటే మన దగ్గర ఫోర్ట్స్ చూసే ఫీలింగే వస్తుంటుంది అనమాట, చాలా గ్రాండియర్గా. ఇదంతా అయినాక హోటల్ రీచ్ అయ్యాము. చెక్ ఇన్ చేసి ఒక 10 minutes రిలాక్స్ అయ్యాము. తర్వాత ఏమేం ప్లేసెస్ విజిట్ చేయాలో ప్లాన్ చేసుకొని ఇంకా వాకింగ్ స్టార్ట్ చేసాము. లక్కీగా హోటల్ లొకేషన్ ఈ మాన్యుమెంట్స్ అన్నిటికీ జస్ట్ 20 minute వాకింగ్ డిస్టెన్స్లో ఉండే అనమాట. వాక్ చేస్తూ చేస్తూ ఇంపార్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ అన్ని క్రాస్ చేస్తున్నాము. లైక్ ద సెనేట్ బిల్డింగ్, ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ బిల్డింగ్, యుఎస్ఏ సుప్రీం కోర్ట్ ఇలాంటివి. మ్యూజియంస్ లోపలికి వెళ్ళడానికి టైం అండ్ ఎనర్జీ రెండూ లేకుండే, సో బయట నుండి దర్శనం చేసుకున్నాము. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే డీసీలో మేజర్ మాన్యుమెంట్స్ అన్ని క్రాస్ షేప్లో కట్టారు. నేషనల్ మాల్ రోడ్ అనేది అన్ని బిల్డింగ్స్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది నడవడానికి ఒక 3 hours టైం పడుతుంది. సో ఈ 3 hours మేము వాషింగ్టన్ స్టేట్ మాన్యుమెంట్ కవర్ చేసాము. అలాగే వరల్డ్ వార్ II మెమోరియల్ కవర్ చేసాము. ఒక 2000 feet లాంగ్ పూల్ ఉంటుంది, దాన్ని రిఫ్లెక్టింగ్ పూల్ అంటారు. అది క్రాస్ చేస్తూ పోతే లింకన్ మెమోరియల్ ఉంటుంది. సో ఇవన్నీ తిరిగేసరికి మా ఎనర్జీ అంతా అయిపోయి ఇంకా వాకింగ్ కెపాసిటీ లేకుండా పోయింది. సో డిన్నర్ చేసి పొటమాక్ రివర్ బోటింగ్ డాక్కి వెళ్ళాము. ఇక్కడ కొన్ని యాట్స్ పార్క్ చేసి ఉండే అండ్ డెజర్ట్ స్టోర్స్ కూడా బాగుండే అనమాట. ఇంకా డాక్ మీదనే అలా కొద్దిసేపు చిల్ అయ్యి ఇంకా హోటల్కి వెళ్ళి కొలాప్స్ అయిపోయినాము. డీసీ డే 2లో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ విజిట్ చేసాము. సో తప్పక వీడియో చూడండి.